హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు మనం అమర్‌దీప్ చౌదరి. అమర్‌దీప్ గురించి మాట్లాడుకుందాం. అమర్‌దీప్ ఏం చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. కింద కామెంట్స్ కూడా వాట్ అబౌట్ అమర్‌దీప్ అంటున్నారు. అమర్‌దీప్ ఏం చేస్తున్నాడు? సో, అమర్‌దీప్ గురించి కొంచెం మాట్లాడుకుంటే రఫ్‌గా. బిఫోర్ 'బిగ్ బాస్'కి ముందు అమర్‌దీప్ అందరికీ తెలుసు. ఏదో 'బిగ్ బాస్'కెళ్ళాడు, అమర్‌దీప్ ఫేమ్ వచ్చింది. 'బిగ్ బాస్'కి ముందు అమర్‌దీప్ అనే వ్యక్తి ప్రతి ఇంట్లో ఉన్న ఆడియన్స్‌కి తెలుసు. ప్రతి ఫ్యామిలీకి తెలుసు. అమర్‌దీప్ సీరియల్ చేసుకుంటూ మంచి మంచి క్యారెక్టర్‌లు చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా మంచిగా రీల్స్ కావచ్చు, ట్రెండ్‌గా ఉన్నవి తీసుకుంటూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉండేవాడు. అమర్‌దీప్ 'బిగ్ బాస్'కి ముందు సీరియల్ చేసుకునే ముందు అమర్‌దీప్ స్టోరీ నిజంగా అమర్‌దీప్ గురించి గాని, అమర్‌దీప్ స్టోరీ గురించి తెలిసిన ఏ వ్యక్తివైనా అరే! ఇది కదరా! మనం గూడా ఇలా సాధించాలి కదరా! అనుకుంటాడు. ఎందుకంటే ఒక కసి పట్టుదలతో ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు. ఇండస్ట్రీలో ఉండాలనుకున్నాడు. ఈరోజు ఒక ఇండస్ట్రీలో ఒక హీరోగా చేశాడంటే అంత ఈజీ కాదు. ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్‌లు చేయాలనుకునే సంవత్సరాల కొద్దీ వెయిట్ చేస్తూ వాళ్ళ వల్ల కాక వెళ్ళిపోతున్నారనమాట. అలాంటి అమర్‌దీప్ చౌదరి ఖచ్చితంగా నేను సాధించాలి అనుకున్నాడు. సాధించాడు. సినిమా తీశాడు. సినిమాలు తీస్తున్నాడు. సీరియల్ అంటే ఏదో అంటారు కొంతమంది, బుల్లి తెరకే పరిమితం అవుతారు కొంతమంది అంటారు. సో, అలా ఒక సీరియల్‌కే పరిమితం అయిపోతాడేమో అని అనుకున్నారు కొంతమంది. బట్ తన గోల్ ఫిక్స్ అయిపోయాడు. సీరియల్ చేసుకుంటా, నేను సినిమాలే చేయాలి. సినిమాల్లోనే నేను కనిపించాలి. సో, 'బిగ్ బాస్'కి ముందే అమర్‌దీప్ అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాలకి తెలుసు. సో, తను 'బిగ్ బాస్'కి రావడం వల్ల 'బిగ్ బాస్' షో కొంచెం ఇంకా బజ్ అవుద్దని అనుకున్నారు. అదే విధంగా బజ్ అయింది. 'బిగ్ బాస్'కి వచ్చిన తర్వాత అమర్‌దీప్ ఏంటంటే, తనకి ఏమనిపించిందో అదే ఉంటాడు. అంటే జనరల్‌గా మనం బయట ఫ్రెండ్స్ అందరం ఒక రూమ్‌లో ఉంటే ఎలా ఉంటామో అలానే ఉన్నాడనమాట. జెన్యూన్‌గా ఉన్నాడు. ఒక అబ్బాయిని మనం పోక్ చేస్తూ వాడిని ఏదో ఒక దీంట్లో కెలుకుతుంటే ఆటోమేటిక్‌గా అబ్బాయి బరస్ట్ అవుతాడు. అలాంటి బరస్ట్ అయిన కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని ఫన్నీగా ఎళ్ళాయి, కొన్ని కాంట్రోవర్సీగా ఎళ్ళాయి. బట్ ఆయన ఫన్ను, కాంట్రోవర్సీ ఏదైనా తాను ఓన్ చేసుకుంటాడు. ఫన్నీ అయినా కట్ చేసుకో. ఫన్నీ అయినా, కాంట్రోవర్సీ అయినా ఏదైనా తనకి పాజిటివ్‌గా తీసుకుంటాడు. నిజంగా చాలా పాజిటివ్‌గా ఉంటాడు. మీరొకసారి అమర్‌దీప్‌ని ఎప్పుడైనా బయట కలిసి మాట్లాడితే తెలుస్తది. వార్మ్ వెల్కమ్ కావచ్చు, ఆ వార్మ్ ఇంట్రో కావచ్చు, ఆయన అందరితో ఉండే విధానం కావచ్చు, చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటాడనమాట. అంటే డౌన్ టు ఎర్త్. డౌన్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు గూడా ఎంత ఎత్తుగా ఎదిగినా, ఎంత స్థాయికెళ్ళినా ఆ డౌన్ టు ఎర్త్ అనేది మర్చిపోరనమాట. చాలామంది అడిగారు అమర్‌దీప్ గురించి. బిఫోర్ అమర్‌దీప్‌కి ఇంకొక బిగ్గెస్ట్ పిల్లర్ ఏంటంటే, కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. అందులో మానస్. మానస్ అనే వ్యక్తి తనకి ఫ్రెండ్ ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే అలాంటి ఫ్రెండ్ ఉండడు. జనరల్‌గా ఒక ఫ్రెండ్ వచ్చి ఇంకో ఫ్రెండ్ ఎదిగేస్తాడంటే ఎవడు హెల్ప్ చేయట్లేదు. అసలు ఒక రూ. 1000 అప్పు అంటేనే ఎవడెవడు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల క్రితమే. అలాంటి రోజుల్లో ఒక వ్యక్తిని నమ్మడమే కష్టం అనుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్‌షిప్ అనే బాండింగ్‌ని తన సీరియల్‌కి సపోర్ట్ చేశాడు. తన సినిమాలు ఎళ్తాడంటే సపోర్ట్ చేశాడు. 'బిగ్ బాస్'కి సపోర్ట్ చేశాడు. ఎవ్రీ మినిట్ తనకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నాడు. మానస్ గురించి యాక్చువల్లీ మనం ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే ఆయనున్న స్టోరీ ఆయనకి మనం వేరే సెపరేట్ వీడియో తీయాలి. ప్రెజెంట్ అయితే అమర్‌దీప్ గురించి మాట్లాడుకుందాం. చాలా హార్డ్ వర్క్, డౌన్ టు ఎర్త్. ఎవ్రీ సెకండ్ రవితేజ గురించే మాట్లాడతాడు. ఎందుకంటే రవితేజ ఫ్యాన్ అతను. రవితేజ గారు గూడా ఎలాంటి హార్డ్ వర్క్ చేశారో, ఎలాంటి స్ట్రగుల్ అనుభవించారో అవన్నీ గూడా మనోడికి తెలుసు. మనోడు ప్రతి షోలో గూడా రవితేజ గారి గురించి చెప్తారు, ఇమిటేట్ చేస్తాడు. అండ్ 'బిగ్ బాస్'లో గూడా చెప్పారు రవితేజ గారు వస్తే. సో, మీతో ఒక సినిమా చేయాలన్నా అని. అలాగే 'బిగ్ బాస్'కి వచ్చేటప్పుడు రవితేజ గారు ఎదురుగా మాట్లాడేటప్పుడు ఆయన చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాడనమాట. చాలా ఫీల్ అయ్యారు. అంటే ఏ సినిమాలు చేసినా మనోడేంటంటే కథను నమ్ముకుంటాడు. రీసెంట్‌గా 'సుమతి శతకం' అనే మూవీ వచ్చింది. 'సుమతి శతకంలో' మనోడు యాక్టింగ్ చింపేశాడు నిజంగా. పల్లెటూరు అబ్బాయి. చాలా అంటే చాలా ప్యూర్‌గా అనిపించింది. మనోడు ఎంత జెన్యూన్‌గా ఉంటాడో అదే వేలో ఆ మూవీ కూడా అలానే ఉంది. ఒక మంచి స్టార్టింగ్ అయితే వచ్చింది. చాలా సినిమాలు చేశాడు మనోడు. ఎండ్ ఆఫ్ ది డే ఫిక్స్ అయిపోయాడు. నేను సినిమాలు చేయాలి. సీరియల్ అనేది మనకు ఫుడ్ పెట్టింది. సీరియల్‌ని వదలరు, సినిమాల్ని వదలరు. బట్ ప్రతి షోలో కూడా మనోడు కనిపిస్తున్నాడు. అంటే చూసుకోండి, మనోడి వల్ల మా టీవీకి కావచ్చు, షోలకు కావచ్చు ఎంత కొంచెం బజ్ అని ఉంటేనే మనల్ని పెట్టుకుంటారు కదా!
సో, అమర్‌దీప్ అనే వ్యక్తి నాకు తెలిసినంత వరకు చాలా జెన్యూన్ వ్యక్తి. సో, మనసులో ఏది దాచుకోడు. కోపం ఉంటే కోపమే చూపిస్తాడు. సో, ప్రేమ ఉంటే ప్రేమే చూపిస్తాడు. అలాంటి వ్యక్తికి తేజు అనే అమ్మాయి సో, వైఫ్ అవ్వడం ఇంకా అదృష్టం. ఎందుకంటే అర్థం చేసుకునే అమ్మాయే వైఫు. సో, ప్రతి ఒక్కరు ఇలాంటి వైఫ్ వస్తే లైఫ్ చాలా బావుంటదనుకుంటారు. ఎందుకంటే తేజు గారు ఎంత అర్థం చే ఆహ్, సో, తేజు గారు ఎంతగా అమర్‌దీప్‌ని అర్థం చేసుకుంటారంటే, సో, ప్రతి క్షణం, ప్రతి విషయంలో కూడా ఆయన తోడుంటారు. "నువ్విది చేస్తున్నా" ఆయన గూడా ఆవిడ గూడా చెప్తుంది, "మా ఇద్దరి మధ్యన చాలా గొడవలొస్తుంటాయి. సరదాగా మేము ఎన్నో అనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అర్థం చేసుకుంటాడు. ఒకసారి అరిచేసినా మళ్ళీ వచ్చి తన ప్రేమనేంటో చూపిస్తాడని." నిజంగా అమర్‌దీప్‌లో అంత మంచితనం ఉంది కాబట్టి ఇండస్ట్రీలో చాలామంది పెద్దవాళ్ళని గ్రాబ్ చేసుకున్నాడు. చాలామంది పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. సీరియల్‌లో అంత అంటే ఒక సీరియల్‌లో కావచ్చు, మనం చేసే ఏ ప్రొఫెషనల్ అయినా ఒకడు ఎదిగేస్తున్నాడంటే ఏడ్చేవాళ్ళు చాలా ఎక్కువ మందుంటారు. బట్ అమర్‌దీప్ ఎదుగుతున్నాడంటే సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మందుంటారు. ఆ 'బిగ్ బాస్' టైమ్‌లో చూసుకుంటే చాలా మంది సపోర్ట్ చేశారనమాట. సో, ఎంత నెగెటివ్ వస్తుందని చెప్పినా వీళ్ళ పాయింట్ ఆఫ్ నుండి వీళ్ళు చెప్పారు. వాళ్ళు ఆ నెగెటివ్‌ని వీళ్ళు బయట తిప్పేసి పాజిటివ్‌గా చేసేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇన్‌స్టా పేజ్‌లు కావచ్చు, వాళ్ళ ప్రొఫైల్స్ కావచ్చు చాలా పెద్దవి. కానీ ఏ ఒక్క దగ్గర గూడా అలా చేయలేదు. వాడు జెన్యూన్‌గా ఉన్నాడు. జెన్యూన్‌గా ఉంటాడు. వీడింతే అని చెప్పారనమాట. సో, అదైతే నాకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూడా మనోడు ఇలాగా మనోడు వేరేది అసలు 'బిగ్ బాస్' అలా చూపిస్తున్నారు అని అనుకుంటే వాడు జెన్యూన్‌గా ఉంటాడబ్బా! ఆడంతే చిన్న పిల్లడి మనస్తత్వం. చిన్న పిల్లోడిలాగే ఉంటాడు. సో, ఇప్పుడు ఎంత ఎదిగేసినా తన అదే స్టేజు, అదే స్టేటస్ మెయింటైన్ చేస్తాడు తెలుసా? ఇప్పుడు 'అమర్‌దీప్' ఒక్కసారిగా వేల కోట్లకెళ్ళిపోయినా మళ్ళా మనోడు వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళందరితో ఉండేటప్పుడు అంతే ఫన్‌గా ఉంటాడు. సో, అది అమర్‌దీప్. నిజంగా అమర్‌దీప్ గురించి తెలిసే వాళ్ళు ఎవరు మాట్లాడరు. తెలియని వాళ్ళే ఏదేదో మాట్లాడుతుంటారు. బట్ ఆఫ్టర్ 'బిగ్ బాస్', బిఫోర్ 'బిగ్ బాస్' అమర్‌దీప్‌లో ఏం చేంజ్ అంటే ఏం రాలేదు. సో, ఏం చేంజెస్ రాలేదు. ముందు ఎలా ఉన్నాడో మనోడు అలానే ఉన్నాడు. సో, చూసే వాళ్ళ పాయింట్ ఆఫ్ మారిందేమో గానీ అమర్‌దీప్‌లో ఎలాంటి చేంజెస్ రాలేదు. తన గోలు, తన డ్రీము సినిమా, సినిమా, సినిమా. సో, ఈ సినిమా మీదే తన డ్రీమ్స్ ఉన్నాయి. ఈ సినిమా మీదే తన గోల్స్ ఉన్నాయి. సినిమా అంటూనే తిరుగుతున్నాడు. సో, సినిమానే ఒక ఏమీ లేని స్టేజ్ నుండి ఒక హీరోగా ఏమీ లేని స్టేజ్ నుండి ఒక 5,00,00,000, 10,00,00,000 బడ్జెట్ దాని మీద పెట్టొచ్చు అనే స్టేజ్‌కి తెచ్చుకున్నాడంటే అది కదా సక్సెస్ అంటే. అది కదా గొప్పతనం. ఈ అబ్బాయిని పెడితే మార్కెటింగ్ అవుద్ది. ఈ అబ్బాయి హార్డ్ వర్క్ చేస్తాడు. సో, డైరెక్టర్ల దగ్గర మంచి పేరు. ఆడియన్స్ దగ్గర మంచి పేరు. చాలా మంచి పేరు తెచ్చుకొని తనకంటూ ఒక మంచిగా జోనర్‌లో ఎళ్తున్నాడు. నిజంగా అంటే ఫర్దర్‌గా మనోడికి మంచి ప్రాజెక్ట్‌లొస్తాయి. ఎందుకంటే చాలా మంచి యాక్టర్. చాలా మంచి యాక్టర్. మళ్ళీ చెప్తున్నా చాలా అమర్‌దీప్ అనే వ్యక్తి చాలా మంచి యాక్టర్. ఎందుకు అంత మంచి యాక్టర్ అని నేనెంత చెప్తున్నానంటే సీరియల్ చేస్తుంటాడు. సీరియల్ వరకు ఓకే. కొన్ని కొన్ని షోల్లో పెర్ఫార్మన్స్ చేయాల్సిన టైంలొస్తాయి. అలాంటప్పుడు తను కొత్తగా ఆలోచిస్తాడు. ఇలాంటిది చేయాలి. జనాలకి ఇలాంటిది కనెక్ట్ అవుతది అని. సో, 'మదర్ సెంటిమెంట్‌తో' ఒక సాంగ్ చేశాడు. 'జవాన్‌గా' ఒక సాంగ్ అంటే ఇవన్నీ కూడా సో, డిఫరెంట్‌గా చేస్తాడనమాట మనోడు. ఏదో ఒకటి కష్టపడతాడు. మంచిగా ఎళ్ళాలి. ఆడియన్స్‌లోకి ఒక మంచి ప్రాజెక్ట్‌తో ఎళ్ళాలి అని అనుకుంటాడు. అలాగే హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అలాగే కష్టపడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నా మనోడు ఒక మంచి ఆర్టిస్ట్. అమర్‌దీప్ అనే వ్యక్తి మంచి ఆర్టిస్ట్. ఫ్యూచర్‌లో మంచి రేంజ్‌కెళ్తాడు. గుర్తుపెట్టుకోండి. సో, థాంక్ యూ సో మచ్.